పరిగెత్తేస్తోంది మనసు అని అనిపించింది అనుకోండి, మార్చేయాలి ధ్యానంలో. మీరు ఒక బంగారు పళ్ళెం పట్టుకొచ్చి ఆ కుడి పాదం కింద పెట్టాడు కదా, స్వామి ఒక్కసారి నీళ్లు పోసుకుంటాను అంటే ఆయన కుడి పాదం ఇలా పైకెత్తితే మీరు పళ్ళెం కింద పెట్టి దాంట్లో మల్లె పువ్వులు వేస్తే ఆయన పాదం కింద పెడితే మీ భార్య బంగారు చెంబుతో నీళ్లు పోస్తుంటే మీరు ఆయన పాదాన్ని ఇలా కడుగుతున్నారనుకోండి, కడుగుతుంటే ఆయన పాదం అంతా చేత్తో పట్టు కడిగి వెనక్కి చెయ్యి తగలదు కదూ, అందుకని నీళ్లు పోస్తుంటే వెనక్కి పోయివే అని ఆయన పంచె ఎడంచేత్తో ఎత్తి పట్టుకుని వెనక్కి ఇలా కడుగుతున్నారనుకోండి, కడుగుతుంటే వెనక ఎముక మెత్తటి పాదం వెనక భాగం మీ కుడి అరిచేతికి తగులుతుంటే కడిగి, ఇప్పుడు 2 చేతులతో కడిగిన తర్వాత ఆ నీళ్లు మంచి వాసన వస్తుంటాయి. ఉద్ధరిణితో ఆ నీళ్లు తీసుకుని ఇలా కుడి చేతిలో పోసుకొని 3 మాటలు పుచ్చుకుని ఆ చెయ్యి కడుక్కొని పళ్ళెం తీసి పక్కన పెట్టి మళ్ళీ కింద పెట్టిన పాదాన్ని పొడి బట్టతో మెత్తటి బట్టతో తుడిచి భార్యని గంధం ఇమ్మని ఆ గంధపాత్ర తీసుకుని ముద్ద ఇలా తీసి చేతిలో ఇలా అని ఆయన పాదానికి చక్కగా గంధం రాశారనుకోండి, అది ఆరిపోయాక ఇలా పారాణి పెట్టి పైన 2 గీతలు పెట్టి మధ్యలో చుక్క పెట్టి కాసిని మల్లెపూలు ఓం నిధనపతయే నమః ఓం నిధనపతాంతికాయ నమః అని మీరు వేస్తుంటే ఆ మల్లెపువ్వు ఆయన పాదం మీద పడి పల్లం వైపుకు దొల్లిపోతోంది అనుకోండి, 1 2 పూలు నిలబడ్డాయి అనుకోండి, ఒక పువ్వు తీసి కళ్ళకద్దుకొని తలలో పెట్టుకుని వంగి ఆయన పాదానికి నమస్కారం చేశారనుకోండి, రోజు ఒకలా చేస్తే పరిగెడుతోందో అనుకున్న మనస్సుని 2వ రోజు మార్చేశారు, 1 నెల తర్వాత ఇంకో ప్రక్రియలోకి వెళ్ళిపోయారు. ఇలా మీరు ఎన్ని రకాలుగానైనా చేయొచ్చు.